నమస్తే ఫ్రెండ్స్. చికెన్తో ఎన్ని వెరైటీస్ చేసినా అవన్నీ సూపర్ హిట్గానే ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద రెసిపీ అయిన చికెన్ మసాలా కర్రీని ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని 10 జీడిపప్పు పలుకులు, 3 లవంగాలు, 2 ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు, అర అనాస పువ్వు, టీ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. మీరు కారంని తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి లవంగాలు అవిని. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని 6 టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి. ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. దాంతోపాటు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుని 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని దించేసుకుంటే మన చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ విధంగా కానీ కూర వండి మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఇంటికి వచ్చిన అతిథులకు కానీ పెట్టారంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా మాత్రం అసలు ఉండలేరు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.